వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో ఇచ్చిన తర్ఫీదుతో ఆగిపోకుండా నిరంతర సాధన చేయడం ద్వారానే క్రీడల్లో రాణించగలుగుతారని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శేషగిరిరావు, టీడీపీ నాయకులు, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు, అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తులు అన్నారు. ఈ రోజు స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ సహకారంతో నెల రోజుల పాటు వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు వేడుక శుక్రవారం ఉదయం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యక్షులు సీరా గంగాధర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శేషగిరిరావు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్లో ఆటలకు అలవాటవుతున్న తరుణంలో తమ పిల్లలను వేసవి క్రీడా శిక్షణకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోన్కు దూరంగా క్రీడా ప్రాంగణానికి దగ్గరగా ఉండాలన్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగితే సంతోషిస్తామని అన్నారు. రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కేవలం పిల్లల మార్కులపైనే కాకుండా క్రీడలపైన దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా సీరా గంగాధర్రావు మాట్లాడుతూ ఇక్కడ ఫుట్బాల్తో పాటు బాక్సింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పిల్లలకు జ్ఞాపికలు అందించడానికి చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ఆర్థికంగా సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కోచ్లు చంద్రశేఖర్, మణికంఠ, వినోద్ కుమార్, అజయ్ కర్మాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జేవి రమణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు సంజీవరావు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ శుంకర నాగేంద్ర కిషోర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడు వరకు సమ్మర్ క్యాంప్ చేశారని, సమ్మర్ క్యాంప్ అయిపోయిందని మానదు. గేమ్ని కంటిన్యూ చేయండి. గేమ్ నట్టునే 10 సంవత్సరం ఇక్కడ సమ్మర్ క్యాంప్ పేరు జరుగుతుంది, కానీ రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ కోచింగ్ జరుగుతున్న పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే మీ పిల్లల్ని డైలీ గ్రౌండ్ పంపండి. ఇది మానద్దు. సమ్మర్ క్యాంప్ అయిపోయిందని మానకుండా కంటిన్యూ పంపండి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే అదే ఫోన్కు అడిక్ట్ అయిపోయి ఫోన్లో గేమ్ ఆడే పరిస్థితి ఇప్పుడు చాలా పిల్లలు చూస్తున్నాం. అది కాకుండా ఉండాలంటే పిల్లలు డైలీ గ్రౌండ్కి అలవాటు చేయడం, దాంతోపాటు మీరు వచ్చి మీరు కూడా వాకింగ్ చేసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది, మీ పిల్లల హెల్త్ కూడా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే చెప్పారు మన తెలుగు సూర్యనారాయణమూర్తి గారు, ఆయన ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి మనకి సహాయ సహకార ఫుట్బాల్కి సహాయ సహకారం అందిస్తుంటారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను, అభినందనలు చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళు ఎంతమంది మనకి వస్తే అంత స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఆయన చేస్తున్న సేవలకి మరొకసారి హృదయపూర్వక నమస్కారం. అట్నే మా మిత్రుడు గంగాధర్ గారు చేస్తున్న కోచింగ్ క్యాంప్కి మనందరం ఇక్కడికి ఏంటంటే మొట్టమొదటి వ్యక్తి మణికంఠని అభినందనతో ముంచెత్తాలి. ఎంచేతంటే తన ఎంతో డెడికేటెడ్గా, ఎంతో డిసిప్లిన్డ్గా మీ అందరి క్రీడని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో గత 15 సంవత్సరాల నుంచి, మణికంఠ 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి కోచింగే తన లక్ష్యం. వాళ్ళు డబ్బులు ఇచ్చారా, డబ్బులు ఇవ్వలేదా, నేను మన కూడా చెప్పాను. మీరు ఎంచుకున్న ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు చూడలేకపోతున్నారు? మీరు ఎంచుకున్న క్రీడ మంచి క్రీడ. ఈ క్రీడలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ శారీరక మానసిక అభివృద్ధికి ఫుట్బాల్ క్రీడ చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఇది కోచింగ్ క్యాంప్ అయిపోయిన వెంటనే మానేయకండి. నేను మొన్న కూడా చెప్పాను. మన సిటీ ఆల్రెడీ శ్రీనివాస్ గారు రావాల్సింది, ఆయన అనేక కారణాలు రాకపోవడం జరిగింది. ఆయన కొన్ని సూచనలు ఇచ్చి మాకు ఇక్కడ పంపించడం జరిగింది ఈ రోజున. అది మీకు చెప్తాను ఈరోజు. అలాగే పిల్లలందరూ చాలా డిసిప్లైన్గా ఉన్నారంటున్నారు కదా. అందరూ డిసిప్లైన్ అంటే ఏంటో చెప్పండి, ఒక్కరు చెప్పండి. ఈ గేమ్ ఆడటంలో ఎంత డిసిప్లైన్ ఉందో చెప్పండి. మీరు ఒక్కరు చెప్పండి చాలు. అదే డిసిప్లైన్, అర్థమైందా? అది మిమ్మల్ని ప్రోత్సహించి పంపించేసిన తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా గ్రేట్. ఎందుకన్నానంటే గ్రేట్ అని, ఈ రోజు నా పుట్టగానే వాడికి
భోజనం ఒక సంవత్సరం పోయిన తర్వాత భోజనం పెడుతున్నారు. సెల్ ఫోన్ ఎదురుగా పెట్టి ఆడికి సెల్ ఫోన్ ఎదురుగా పెడుతుంటే తింటలేదు సార్, మరి ఏం చేయమంటారు సార్, ఏదో కార్టూన్ ఎత్తాడు, ఏదో కొంచెం 2 ముద్దలు తింటున్నాడు సార్ అని ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఎప్పుడు 1 year లోపలనే ఫోన్ అలవాటు చేస్తున్నారు వాడికి భోజనం పెడుతుంటే. వాడు ఏమవుతాడు పెద్ద ఎదిగిన తర్వాత వాడికి ఇలా గ్రౌండ్కి వచ్చి మన ఫుట్బాల్ ఆడు వాడు ఏం చేస్తాడంటే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లోనే ఆడుతున్నాడు వాడు. దానివల్ల ఏమవుతుంది, మొబైల్ ఆడటం వల్ల వాడికి విటమిన్స్ డి విటమిన్ లోపం అయిపోతుంది. వాడికి బ్రెయిన్ సరిగ్గా ఎదగట్లేదు. ఎంతసేపు కార్టూన్లో వెళ్ళిపోతున్నాడు. అందుకని దయచేసి తల్లిదండ్రులు అటువంటి పనులు చేయకండి. ఈ రోజున మా గంగాధర్ గారు కానీ, కిషోర్ బాబు గారు కానీ, నాగేంద్ర గారు కానీ, అలాగే మణికంఠ కానీ వీళ్ళందరూ మీకు సమ్మర్ క్యాంప్ ఎందుకు పెడుతున్నారో తెలుసా? చెప్పండి ఎందుకు పెడుతున్నారు? ఈ రోజు సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 1,40,00,000 మంది జనాభా ఉన్నారు, అవునా? మన స్పోర్ట్స్కి ఎంతో డబ్బు ఖర్చు పడుతుంది మన భారతదేశం. కానీ మనకు వచ్చి పథకాలు ఎన్ని వస్తున్నాయి? చాలా తక్కువ వస్తున్నాయి. మేము గంగాధర్ మాస్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మనం కూడా క్లబ్ పెడదాం, పిల్లలకి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి. నేనేం చేయలేదు, ఓన్లీ గంగాధర్ మాస్టరే రాక్స్టార్ ఫుట్బాల్ క్లబ్ను ఓపెన్ చేసి అప్పట్లో భారీగా ఎత్తున పిల్లలందరికీ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా కనీసం మన రాజమండ్రిలో మన క్లబ్ తరపున కానీ, మన కాలేజ్ తరపున కానీ, రాజమండ్రి తరపున కానీ ఎవరైతే 3 స్టేట్ కానీ నేషనల్ కానీ ఆడితే మాకు ఆనందం అంతే. అలాగే అది మన బాక్సర్ కోచింగ్ కూడా సాధించారు. అలాగే మనవాళ్ళు కూడా, మన పిల్లలు కూడా 2 నేషనల్ ఆడటం జరిగింది. మీకు ఎందుకు చెప్తామండి ఇవన్నీ? మన వంతుగా మన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన వంతుగా మనం తీసుకొచ్చి పిల్లల్ని కోచింగ్ ఇస్తే ఫ్యూచర్లో ఒక్క నేషనల్ కానీ ఆడితే చాలు, నేషనల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి ఆడితే చాలు, మనం ఇంకా క్వాలిఫైడ్ కూడా అవ్వలేకపోతున్నాం మన ఫుట్బాల్లో. అందుకని మీరు కూడా రోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫుట్బాల్ ఆడటం వల్ల మంచి డిసిప్లైనే కాదు, డివిటమిన్లే కాదు, అలాగే మీ ఫ్యూచర్లో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు గంగాధర్ మాస్టర్ ఎంతో కష్టపడి క్లబ్ పెట్టి గత 5 సంవత్సరాలు సమ్మర్ క్యాంపులు పెడదామండి. సమ్మర్ క్యాంపులు ఎందుకంటారంటే ఇందులో ఎవరైనా ఒకరైనా స్టేట్కి కానీ నేషనల్ ఆడితే మాకెంతో ఆనందంగా ఉంటుంది. అలాగే తప్పకుండా తల్లిదండ్రులు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని ఇంత పొద్దున్నే లేపి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మేమే ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆడు ఎంత చదివాడు, బాగా చదువుతున్నాడు లేదా, ఆడికి ఎంతసేపు మార్కులు ఆడి పెద్ద స్కూల్లో వేసాం కాదు అని చెప్తున్నారు. దాన్ని ఇలా గ్రౌండ్ తీసుకొచ్చి తీసుకురావట్లేదు. నిజంగా చాలా గ్రేట్ అమ్మ. మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోజున ఎమ్మెల్యే గారు ఈ రోజున రాబోచ్చి ఆయనే గవర్నమెంట్ తరఫున సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు 4 రోజులు ఇంకొక రోజు మీకు అందరికీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాను. Francis, Ashish, ఎలా తీసుకుని వెళ్ళవచ్చు. Then
అందరూ క్లాస్ కొట్టాలి. క్లాస్ కొట్టకపోతే ఇంటికి వెళ్ళి అలాగే లోపల వంశీ, గోదావరి టైటన్స్ వంశీ సార్ దగ్గర కూడా మీరు కూడా ఇవ్వండి సార్, మీరు కూడా ఇవ్వండి సార్. ఇచ్చేయండి. Juniors. అందరూ